తిరుమలకి వెళ్ళిన వాళ్ళు స్వామివారిని దర్శనం చేసుకొని చాలా వరకైతే తిరిగి ప్రయాణమైతే అయిపోతారండి. కాకపోతే మీకు కొంచెం సమయం ఉన్నట్లయితే ఒక్కసారి ఈ ఆలయాలను కూడా దర్శనం చేసుకోండి. ఇవి తిరుపతిలో అయితే ఉంటాయండి. తిరుపతి నుంచి దాదాపుగా 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల దూరంలో మనం దర్శించవలసినటువంటి ఆలయాలు చాలా అయితే ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని అయితే ఈరోజు మీకు చూపిస్తానండి. ఆ ఆలయం ఏదో కాదు, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారి తల్లిగా పిలువబడుతున్న శ్రీ వకులామాత అమ్మ. అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము శ్రీ వకులాదేవి ఆలయానండి. ఇది తిరుపతి నుంచి చంద్రగిరికి వెళ్ళే మార్గంలో అయితే వస్తుంది. తిరుపతి నుంచి దాదాపుగా ఒక 10 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి. ఈ ఆలయం ఉండే ప్లేస్‌ని పేరూరు బండ అని పిలుస్తారు. ఈ పేరూరు బండకి అంటే నేను వెళ్ళినంత వరకు అక్కడ బస్ ఫెసిలిటీస్ అవైతే పెద్దగా కనబడలేదు. సో, మనం ఏంటంటే ప్రైవేట్ వెహికల్స్ కానీ, ఆటోస్ కానీ మాట్లాడుకున్నట్లయితే డైరెక్ట్‌గా మనకి ఆలయం దగ్గరికైతే తీసుకొని వెళ్తారు. మీరు గనక ప్రైవేట్ వెహికల్‌లో వెళ్తున్నట్లయితే మీకు డైరెక్ట్‌గా గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నట్లయితే ఆలయం దగ్గరికైతే రూట్ మ్యాప్ అయితే చూపిస్తుందండి. ఇక బ్రీఫ్‌గా ఆలయం యొక్క చరిత్రనైతే మనం తెలుసుకుందాము. తిరుపతిలోని శ్రీ వకులామాత ఆలయం అనేది చాలా ప్రాచీనమైనదండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తల్లి అయినటువంటి వకులామాత ఆలయము ఈ స్వామివారి పట్ల ఉన్నటువంటి ప్రేమకు ఒక నిలువెత్తు నిదర్శనం అనేసి మనము తెలుసుకోవాలి. పురాణాల ప్రకారము యశోదమ్మ కోరిక అంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిని పెంచి పెద్ద చేసినటువంటి తల్లి యశోద శ్రీకృష్ణుడు ఎందరో రాక్షసుల్ని సంహరించడము, మహిమలు చూపడము అవన్నీ చూసి చాలా ఆనందించింది. అయినప్పటికీ ఆమెకి ఒక వెలితైతే ఉండిపోయిందండి. శ్రీకృష్ణుని యొక్క కళ్యాణాన్ని తను చేతులతో చేయలేదని, అలాగే తను చూడలేకపోయిందనేసి ఒక వెలితైతే ఉండిపోతుంది. అప్పుడు శ్రీకృష్ణుల వారు యశోదమ్మకి ఒక వరాన్నైతే ఇస్తారు. తన తల్లి ఆవేదనను గ్రహించినటువంటి శ్రీకృష్ణుల వారు కలియుగంలో తాను వెంకటేశ్వరుగా అవతరించినప్పుడు యశోదమ్మ వకులామాతగా పుడుతుందనేసి వరం ఇస్తాడు. ఆ జన్మలో తన వివాహాన్ని దగ్గరుండి జరిపించేటువంటి భాగ్యాన్ని ఆమెకు కలుగుతుందని చెప్పేసి శ్రీకృష్ణుడు యశోదమ్మకు మాటనైతే ఇస్తాడు. శ్రీకృష్ణుల వారు చెప్పినట్లుగానే కలియుగంలో యశోదమ్మ ఈ పేరూరు బండ అనే ప్రాంతంలో వకులామాతగా అయితే జన్మించింది. ఆకాశరాజు కుమార్తె పద్మావతి దేవికి అలాగే శ్రీనివాసుని కళ్యాణాన్ని ఆమె దగ్గరుండి జరిపించడం అయితే జరిగింది. అలాగే తన కోరికనైతే ఈ విధంగా అయితే ఆమె నెరవేర్చుకుంది. ఇదే అండి అమ్మవారి ఆలయం యొక్క బ్రీఫ్ హిస్టరీ. ఇప్పుడు మనమైతే ఆలయం దగ్గరలో ఉన్నాము. మనము ఆలయానికి చేరుకున్న తర్వాత ఆలయం దగ్గర అయితే ఒక పెద్ద పార్కింగ్ అయితే ఉంటుందండి. ఒక చిన్న కొండ మీద అంటే ఒక చిన్న గుట్ట మీద అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. అమ్మవారి ఆలయము మనకి శ్రీవారి ఆలయం అంటే తిరుమలలో మనకి వెంకటేశ్వర స్వామివారి గర్భగుడి ఉంటుంది కదా! ఆ రీతిలో అయితే మనకి కనబడుతూ ఉంటుంది చూడడానికి. ఒక సేమ్ రిజర్బులెన్స్. ఇక్కడ అమ్మవారి ఆలయం నుంచి ఇక్కడ చూస్తున్నట్లయితే ఎదురుగా కొండలు చూస్తున్నారు కదా! ఎంత అందంగా ఉన్నాయో అవేనండి 7 కొండలు. మామూలుగా ఏం చెప్తారంటే ఈ అమ్మవారు ఇక్కడి నుంచి స్వామివారిని చూస్తూ ఉంటారని చెప్పేసి ఈ మామూలుగా అయితే చెప్తూ ఉంటారు అందరూ. యాక్చువల్‌గా ఏంటంటే అమ్మవారి ఆలయం అనేది 5000 సంవత్సరాలదని చెప్తూ ఉంటారు. కానీ కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం దీనిని 300 సంవత్సరాలదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న ఆలయాన్ని 17వ శతాబ్దంలో హైదర్ అలీ అంటే టిప్పు సుల్తాన్ వాళ్ళ తండ్రి ఈ ఆలయాల్లో ధ్వంసంలో భాగంగా ఈ ఆలయాన్ని కూడా ధ్వంసం చేసి ఇక్కడున్నటువంటి నిధులు అవి అయితే తీసుకుని వెళ్లారని చెప్పేసి చారిత్రక ఆధారాలు అయితే చెప్తున్నాయి. పూర్వము అంటే ఈ ఆలయ ధ్వంసానికి ముందు ఇక్కడ అమ్మవారికి ధూప దీప నైవేద్యాలతో అంగరంగ వైభవంగా ఈ ఆలయం అయితే వెలుగొందిందని చెప్పి చెప్తూ ఉంటారు. కాకపోతే అదే సమయంలో అమ్మవారికి మొదట నైవేద్యం పెట్టిన తర్వాతే ఒక గంటని కొట్టిన తర్వాత తిరుమలలో స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించేవాళ్ళనేసి చెప్తూ ఉంటారండి. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ. ఈ ఆలయ ధ్వంసం తర్వాత ఇప్పుడు మనం చెప్పినటువంటి ఆచారాన్నయితే పాటించడం లేదని చెప్తారు. ఇక ఈ ఆలయం దగ్గర ఉన్నటువంటి విశేషాలైతే చూద్దామండి. ఈ ఆలయం మనకి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు దర్శన సమయాలైతే ఉంటాయి. ప్రత్యేక పర్వదినాల్లో వాటి టైమింగ్స్ అయితే కొంచెం వేరియేషన్ అయితే ఉంటుందండి. ఇక ఈ ఆలయం దగ్గరికి చేరుకున్న వెంటనే మనము అమ్మవారి ఆలయానికి చేరుకోవడానికి కొన్ని మెట్లయితే ఎక్కవలసి ఉంటుంది. సో, అక్కడి నుంచి కొన్ని మెట్లెక్కిన తర్వాత ఇలాగ ఒక స్లోప్ మార్గం అయితే వస్తుంది. దీని ద్వారా అయితే మనము కొండ మీదకైతే చేరుకోవాల్సి ఉంటుంది. సో, అక్కడ మనకి కనబడుతుంది అమ్మవారి ఆలయము. గర్భగుడి దగ్గర మనకు ఈ ఆలయంలో మనకి వీడియో తీయడానికి అలౌ లేదు కాబట్టి నేను బయట వరకైతే మీకు చూపిస్తూ ఉన్నాను. ఇలా ఆలయం ధ్వంసం అయిపోయిన కొన్ని సంవత్సరాల వరకు
మనకి ఆలయంలో పూజలవైతే నిర్వహించలేదండి. తర్వాత 2022వ సంవత్సరము జూన్ 23వ తారీఖున ఈ ఆలయాన్ని పునః ప్రారంభించడం అయితే జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయానికి మనకి స్వర్ణ గోపురం కూడా ఉంటుందండి. చాలా అందంగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం అయితే. అమ్మవారి ఆలయం నుంచి మనం ఎదురుగా చూస్తున్నట్లయితే స్వామివారి ఏడుకొండలను చూస్తున్నట్టే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో, మీకు కూడా ఈ ఆలయాన్ని చూపిద్దామని నేనైతే ఈరోజు ఇక్కడికైతే రావడం జరిగింది. ఈ అమ్మవారి ఆలయం మాత్రమే కాదండి. తిరుపతిలో మనకి చాలా అద్భుతమైనటువంటి, పురాతనమైనటువంటి ఆలయాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్నటువంటి బిజీ లైఫ్‌లో తిరుమలకొచ్చామా, స్వామివారిని దర్శనం చేసుకుందామా, వెళ్ళిపోయామా అన్నట్లే ఉన్నామండి. కాకపోతే ఇంకొక 1, 2 రోజులు మనము తిరుపతి దగ్గర స్పెండ్ చేయగలిగినట్లయితే ఇటువంటి పురాతనమైన ఆలయాల్లో మనము దర్శనం చేసుకోవచ్చు. నేను చెప్పే ఆలయాలు తిరుమలలోటివి కాదండి. తిరుపతి దగ్గర ఉన్నటువంటి ఆలయాలు. నేను చెప్పే ఆలయాల్లో భాగంగా తిరుపతిలో ఉన్నటువంటి శ్రీనివాస మంగాపురము, అలాగే శ్రీ పద్మావతి అమ్మవారు అలివేలు మంగాపురము, ఇలాగ కపిల తీర్థము, ఇక స్వామివారి నమూనా ఆలయము, ఇంకా తిరుపతిలో ఇంకొక అద్భుతమైనటువంటి రామాలయం ఉందండి. అలాగే గోవిందరాజ స్వామివారి ఆలయము, ఇలాగా ఎన్నో పురాతనమైనటువంటి ఆలయాలైతే చాలా ఉన్నాయి తిరుపతిలో. ఇలాగ నాకు సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒక ఆలయాన్ని మీకు చూపించడానికైతే ప్రయత్నిస్తాను. కేవలం తిరుపతి దగ్గర మాత్రమే కాదండి. మనకి తిరుపతి చుట్టుపక్కల, అలాగే నెల్లూరు చుట్టుపక్కల ఉన్నటువంటి పురాతనమైనటువంటి ఆలయాలు వీటిని చూపించడానికి నా ఛానల్ నుంచి నేనైతే ప్రయత్నిస్తాను. మీకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చూపించడానికైతే నా ప్రయత్నము. ఇటువంటి ఆలయాల దర్శనం మీకు కావాలి అనుకుంటే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే నా వీడియోతో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. అలాగే అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రీవియస్‌గా నా ఛానల్‌లో కొన్ని ఆలయాల గురించి అయితే వీడియోస్ అయితే పెట్టానండి. మీకు కావాలంటే ఒక్కసారి ఛానల్‌లోకి వెళ్ళైతే చూడండి. అవైతే పురాతనమైనటువంటి ఆలయాలే చాలా వరకు నేను తీసినటివి. సో, మీకైతే నచ్చుతాయనే అనుకుంటున్నాను అవి కూడా. ఇప్పుడైతే ఈ ఆలయాన్ని ఒక బీజీఎం రూపంలో మీ ముందైతే ఉంచుతాను. చూసేయండి.